శ్రీమాత్రే నమః. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నవరాత్రి స్పెషల్ డే 4 ఈరోజు అమ్మవారు లలిత అమ్మవారిగా దర్శనం ఇచ్చారనమాట. ఈరోజు అభిషేకము అండ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయిన ఉండే. సో ముచ్చట ఏంటంటే నేను డే 1, డే 2, డే 3 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఛానల్లో. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అమ్మవారికి బియ్యం పోసేటోళ్ళు కూడా పోస్తారనమాట, అమ్మవారికి అర్పించుకుంటారు. దాని తర్వాత ధూపం వేశారు అమ్మవారికి. మంచిగా అయ్యింది ఇక్కడ. యాజ్ యూ కెన్ సీ దిస్, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. తర్వాత రెగ్యులర్గానే కుంకుమార్చనలు అనేవి జరిగాయి ఇక్కడ. ఈరోజు కుంకుమార్చనలు కూడా సక్సెస్ఫుల్గా 4th డే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. सर्वकामदा श्रीगिरि निलयाङ्गिरामया सर्वमङ्गला श्रीललिता शिवज्योति राजेश नामस्य हरिता नामस्य सह कुटुंबस्य की जिंदगी वाली चिरपुడు चलो रामवरवदस्य सुधाकररेड्डी कन्याकुमारी हारिका मूर्यस्य सत्यवती अरुणास्य मणिते यार्किलामनि सह कुटुंबस्य చెప్పన వరపల్లి గోత్రవस्य राममोहन रेड्डी नामस्य वसंता नामधे श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चितग्निकुंड संभूता देव कार्य समुद्यता उद्यद्भानु सहस्राभा चतुर्बाहु समन्विता. సో ఎవ్రీడే లాగానే ఈరోజు కూడా రాహుకాల దీపం పెట్టడం జరిగింది. అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవ్రీ ట్యూస్డే లైక్ 2 to 4 మధ్యలో ఉంటుంది అని చెప్పేసి. సో కొంతమంది అలా పెడతారు, కొంతమంది ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ దేర్ ఇండివిజువల్ అనమాట. సో అదనమాట ఈ రోజుకి ముచ్చట. సో సక్సెస్ఫుల్గా అక్కడ దీపం పెట్టేయడము అండ్ దాని తర్వాతకి ఇంటికి వచ్చి పూజ చేసుకోవడము. అండ్ నేను మీకు చెప్పాను కదా, లైక్ ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అని చెప్పి ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ అది చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ద కంప్లీట్ వీడియోస్. भगवती शितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शै. అలా 4th డే అమ్మవారి దర్శనంతో పాటు పూజలు కూడా అయిపోతే అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం అనమాట ఇప్పుడు. సో అయ్యగారికి అభిషేకం, శివయ్యకి అభిషేకం చేసుకోవడం జరిగింది ఈరోజు. ఈ టెంపుల్లో నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ మనం ఓన్గా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళవడం ఉంటుంది ఇక్కడ. ఏంటి అంటే కొన్ని టెంపుల్స్లో
మార్నింగే ఉంటుంది అభిషేకం, మళ్ళీ చేయనియరు ఎవరు. బట్ ఇక్కడ అలా కాదనమాట, ఆఫ్టర్నూన్ వరకు మనం వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు. అండ్ పంతులు వాళ్ళు కూడా ఉంటారు, మనతోటే చేపిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఎవ్రీ డే అలాగే ఉంటుంది. మండే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కంటెంట్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share with your friends and family. Thank you so much for watching.